ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎవరు చేసుకుంటున్నారు? మరి నేనెవరే? మదర్స్ డేకి నుంచున్న మా మమ్మీయా? తను ఎంత సంపాదించినా నాకు ఇవ్వదు. ఈరోజు షో మొత్తం మా అమ్మ రాక్ చేసి నన్ను మాత్రం బ్యాడ్ ఫీల్ చేసి నేను అయిపోయినా అంతేగా. నా షూటింగ్ అంటే ఓకే, బట్ దానితో షూటింగ్ అంటేనే కొంచెం మాడుకోవడానికి రాలే, షూట్ చేసుకోవడానికి వచ్చాం. అవునా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు మేకప్ వేసుకోగానే లిప్స్టిక్ ఎందుకు వేసుకుంటున్నావు? అంటే నువ్వు మొత్తం వేసేసుకోవాలి, నాకెందుకు వేయవు? వేసేసాడు, బాగా వేసేసాడు. హ్యాపీ మదర్స్ డే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ యాక్చువల్లీ పవన్. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ చేయక. సో కొంచెం బిజీ ఉండే, అంటే ఈవెంట్స్, దాని తర్వాత షూట్స్, తర్వాత కొంచెం బొటిక్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా బిజీ అయిపోయి వ్లాగ్స్ చేయడానికి కొంచెం టైం దొరకట్లేదు. కానీ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, చందమామని చూడాలనుకుంటున్నాము, వ్లాగ్స్ ఎందుకు కంటిన్యూగా చేయట్లేదు అని చెప్పి. సో అందుకే ఈరోజు ఎలానో మదర్స్ డే మీ అందరికీ తెలుసు. సో మదర్స్ డే కాబట్టి ఈ వ్లాగ్స్ అంటే షూట్స్ చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం కన్నమ్మగారితో కలిసి మదర్స్ డే ఈవెంట్ చేస్తున్నాను అనమాట. సో అంటే మామూలుగా చేశాను, కానీ మదర్స్ డే స్పెషల్ ఈవెంట్ ఎప్పుడు కన్నమ్మతో కలిసి చేయలేదు. అలాగే మా మదర్తో కూడా కలిసి నేను ఇంకొక ఈవెంట్ చేస్తున్నాను, షో. సో ఈ రెండు నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇంతవరకు మా అమ్మ పాపం కొన్ని సంవత్సరాల నుంచి నా వెనక్కి షూటింగ్కి వచ్చింది, కానీ ఎప్పుడు పాపం స్క్రీన్లో కనిపించలేదు. సో ఇప్పుడు తను స్క్రీన్ పైన రాబోతుంది, అది మదర్స్ డే కాబట్టి. సో ఈ రెండు ఈవెంట్స్ నాకు స్పెషల్. సో మొత్తం కాబట్టి కొంచెం అసలు ఏం షూట్స్ ఏంటి, ఎట్లా రెడీ అయినాం, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. అండ్ మదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా అనమాట. సో మరి లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? సో కన్నమ్మ గారిని కూడా రెడీ చేయడం అదంతా కూడా చాలా రోజు అడుగుతున్నారు కాబట్టి. సో చాలా రోజుల తర్వాత యాక్చువల్గా బొటిక్ పెట్టకముందు రెగ్యులర్గా మేము ఫోటోషూట్స్ చేయించేవాళ్ళము, కానీ బోటికి పెట్టిన తర్వాత అసలు నాకు కుదరట్లేదు. సో మీ అందరూ చూస్తున్నారు కదా, ఇప్పుడు సత్య కానీ ప్రియాంక కానీ వీళ్ళందరూ దాని మీద షూట్ చేస్తున్నారు, కానీ నాకు కుదరట్లేదు. అందుకే ఈ మదర్స్ డే ఈవెంట్కి మాత్రం పర్టికులర్గా నేను దాన్విగాడు కలిపి అవుట్ఫిట్స్ చేయించుకున్నాం అనమాట, సేమ్ అలాగే ఉండాలి అని చెప్పి. సో అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను అనమాట. సో బుట్టమ్మని తీసుకొని షూటింగ్కి వెళ్ళాలంటేనే ఫస్ట్ భయం వేస్తుంది. ఈ ఎండాకాలం అసలు ఈసారి అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంట్లో కూడా ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి, ఇంకా అలాంటిది బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా షూటింగ్లో అంటే మాత్రం అసలు చెప్పనే వద్దు. ఒక పక్క బుడ్డమ్మతో, ఒక పక్క నేను రెడీ అయ్యి ఆ డ్రెస్సులు. అండ్ షూటింగ్లో ఏంటంటే ఇంకా ఎక్కువ వేడి అవుతుంది, బికాజ్ లైట్స్ అవన్నీ చాలా ఉంటుంది కాబట్టి. సో ఈ ఎండకి ఎలా ఉందంటే పరిస్థితి, అసలు స్కిన్ కూడా కాలిపోతూ ఉంటుంది, అసలు బర్నింగ్ సెన్సేషన్. సో అట్లాగే ఏంటంటే ఆ హీట్ వల్ల మనకి డాండ్రఫ్ కూడా చాలా వస్తుంది. అండ్ మేము ఇంకా ఈ స్ప్రేలు అవి వాడతాం కాబట్టి అసలు ఆ డాండ్రఫ్ చెప్పొద్దు, దానివల్ల ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, చాలా చిరాకుగా ఉంటుంది. సో అందుకే ఈ ఎండాకాలంలో మాత్రం ఈ వెదర్ కండిషన్కి నాకైతే ఎవ్రీడే ఎప్పుడెప్పుడు హెడ్ బాత్ చేద్దామా, ఎప్పుడెప్పుడు స్నానం చేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను యూజ్ చేస్తున్నాను న్యూట్రిడమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఈ షాంపూలో ఉండేటువంటి క్లింపజోన్ రూట్స్ దగ్గర ఉండేటువంటి డాండ్రఫ్ ని అరికడుతుంది, డాండ్రఫ్ ఫ్లేక్స్ ని కూడా తొలగిస్తుంది, ఇంకా డాండ్రఫ్ వల్ల వచ్చేటువంటి ఇచ్చినెస్ ని డే 1 నుండే తొలగిస్తుంది. ఈ షాంపూ ఫార్ములాలో విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్ ని నౌరిష్ గా ఉంచుతుంది. ఈ షాంపూ డాండ్రఫ్ మీద వారియర్ లాగా పనిచేస్తుంది, కామింగ్ యువర్ స్కాల్ప్ ఫ్రమ్ డే 1. ఈ షాంపూని డాండ్రఫ్ ఇచ్చినెస్ పైన ఫైట్ చేయడానికి మనం డైలీ కూడా యూజ్ చేయొచ్చు. సో హెయిర్ వాష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. సో విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ తెలిసిందే. ఇదేంటంటే నేను మేకప్ వేసుకునే ముందు యూజ్ చేస్తాను అనమాట. సో రకరకాల బ్రాండ్స్ వాడుతుంటాం కాబట్టి ఇది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అవన్నీ డైరెక్ట్గా వెళ్ళకుండా మన స్కిన్ని కాపాడుతుంది. అండ్ నార్మల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా న్యూట్రిడమ్ అప్లై చేసి వెళ్ళిపోతాను అనమాట ఈ మాయిశ్చరైజింగ్. సో ఇది మనం ఫేస్తో పాటు హ్యాపీగా హ్యాండ్స్కి అలా
బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. పవర్ఫుల్ హైడ్రేషన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కిన్ రెడ్నెస్ని, అంటే మనం ఎప్పుడన్నా షేవ్ చేసుకున్నప్పుడు అండ్ థ్రెడ్డింగ్ చేసుకున్నప్పుడు మన స్కిన్ అంతా ర్యాష్ లాగా అయిపోతుంది కదా, రెడ్డిష్గా. సో అదంతా కూడా తగ్గుతుందన్నమాట. అలాగే మన స్కిన్ పైన ఉండే యాక్ని స్పాట్స్ని తగ్గిస్తుంది అండ్ డే మొత్తం మన స్కిన్ హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే స్కిన్ రిపేర్ ప్రాపర్టీస్ వల్ల మనల్ని ఎరితమా నుండి అలాగే మన స్కిన్ ఏజ్ని ఇంకా కనపడకుండా కాపాడుతుంది. సో అంతేకాకుండా స్ట్రెచ్ మార్క్స్ ఉంటుంది కదా, ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్స్పెండ్ అవ్వకుండా చక్కగా తగ్గిస్తుంది. అలాగే ఇది చాలా సూతింగ్గా హైడ్రేట్గా ఉంచుతుంది కాబట్టి నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. సో ఇది న్యూట్రిరా మాయిశ్చరైజింగ్ లోషన్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో మీకు కూడా కావాలంటే నేను ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. లేదంటే అమెజాన్ అండ్ నైకా, న్యూట్రిడామ్ అలాగే ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో యూస్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో మరి లేట్ చేయకుండా ఇప్పుడు మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే కనమ్మ గారిని రెడీ చేసిద్దాము. ఏ ఈవెంట్కి వెళ్తున్నాము, ఏ షూటు, ఎలా ఏంటి, దాన్ని ఎలా రెడీ చేస్తాను అవన్నీ కూడా చూపించేస్తాను. లెట్స్ గో. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎవరు చేసుకుంటున్నారు? మేరీ జరా మరి నేనెవరే? మదర్స్ డేకి నుంచి మా మమ్మీ మదర్స్ డేకి నుంచున్న మా మమ్మీయా? సరే మీ ఇద్దరు ఇప్పుడు నాకేం వండుతున్నారు? చికెన్, చికెన్, మటన్. మటన్. నేను కూస్తా. నేను కోస్తా కదే, నేను వేస్తా. వేసి తినొచ్చు కదా ధైర్యంగా. దాన్ని నేను చేసిన చికెన్ తిన్నావు కదా నువ్వు. సత్య చాలా బాగుంటుంది, అది నాకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు దాన్ని ఇన్వాల్వ్ అయింది కదా, అదే వచ్చింది భయం. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. తినొచ్చారా? నేను తినచ్చు. బాగానే వండుతావా? అవునందా? భయం వేస్తుంది నాకు. ఇదంతా వేసి ఎందుకోరా దానివి గడి చేసిన నమ్మకం లేక నేను వెజ్ బిర్యానీ వండుకుంటున్నా. చూడు ఎట్లా నేను చేస్తేనే బాగుంటుంది, అంటే జూనియర్ సత్య చేస్తే ఇంకా బాగుంటుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. నేను ఏం చెప్పినా దానికి తలూపిద్ది ఏంటో. అవును. మ్యాంగోస్ మ్యాంగోస్. యమ్మీ యమ్మీ మ్యాంగోస్. విజయవాడ నుంచి ఎవరి కోసం రా? నువ్వన్నా కనీసం నా పేరు చెప్పొచ్చు కదా. ఆయన నన్ను అడిగింది మ్యాంగోస్ కావాలి. ఏ గుండుదానా, ఎవరికే మ్యాంగోస్? నాకు. మరి నాకి కన్నమా? ఓకే, థ్యాంక్ యూ. నేను 24 తెచ్చా, దాంట్లో మీ నాన్న ఇంతకు ఒకటి తినేసాడు. డాడీ అప్పుడే తినేసాడా కన్నమా? కింద పెట్టు. నాన్న తిన్నారా అని అడుగుతాను చెప్పు. తిన్నాడు. నాకు ఇప్పుడు ఏమిస్తారు మీరు? రసమా బంగినపల్లియా? బంగిల్పల్లి. ఏదో ఒక్కటి ఇవ్వండి. ఏంది బంగిల్పల్లి ఇష్టం. ఒక నిమిషం బంగిల్పల్లి అంటే ఏం చెప్పు. మ్యాంగో. మ్యాంగో. నా జీవితంలో ఎప్పుడూ చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయుడు. కాదు అది అడుగు, నీ వాళ్ళే. అది ఎట్లా వేయాలి స్టెప్ చెప్పు సత్యక్కకి. ఇప్పుడు ఎవరు లేదు కదా, చూపివా ప్లీజ్. నిన్న సిగ్గుపడ్డావు కదా, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు అమ్మ అబ్బాయికి చూపిస్తా. అక్కకి పంపిస్తా, సత్య అక్కకి పంపిస్తా, చూపి. నాకు అది నేను లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలి కదా. డాన్స్ మన ఇద్దరం చేద్దామా? నేను నేర్పిస్తాను, నేర్చుకో. వచ్చు ఆ స్టెప్ దానికి. 1 2 చేయమ్మా. దానికి వచ్చి వచ్చే కదా నీకు బాగా చేస్తుంది అది. చెప్పు. నాకు వీడియో కావాలి. సరే వీడియో ఆపేస్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తను అప్పుడు మేకప్ చేసేవాడు అనమాట. ఆల్మోస్ట్ 15 years అయింది కదా అది. 15 years తర్వాత మళ్ళీ కలిసాము. సో అందుకే ఈరోజు తనతో మేకప్ చేయించుకున్నాం. టింగ్ టింగ్. సో ఫైనలీ నేను రెడీ అయ్యాను. బాగుంటుంది డ్రెస్. ఇప్పుడు బ్యూటిఫుల్ లేడీ రెడీ అవుతుంది. ఎప్పుడు నువ్వు నన్ను రెడీ చేస్తావు, ఈరోజు నేను నిన్ను రెడీ చేశాను. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. వెల్కమ్. నేను అప్పుడు అనగా రెడీ అయితే నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, ఎందుకు? అయ్యో బాగుంది. అయ్యో బాగుందా? ఎందుకు రెడీ అవ్వలేదంటే తను చేయలేదు, నేను రెడీ అవ్వలేదు. చూసా, నీ మీద వేసేసింది నిందా. నువ్వు ఎంతసేపు రెడీ అవుతావో చూస్తాను నేను కూడా. సో ఫైనలీ నేను రెడీ అయ్యే గంట అయింది. మా అమ్మ ఇప్పుడే రెడీ అయింది. హాయ్ చెప్పు. హాయ్. బాగున్నా గుమ్మడికాయలాగా. నాకు
దగ్గర పెట్టా వెళ్దామా ఇంకా లెట్స్ గో. డాన్స్ చేసావు మొత్తానికి, టెన్షన్ పడ్డావా? ఉంటుంది, ఎందుకు ఉండదు, ఉంటుంది ఉంటుంది. ఇంట్లో మిమ్మల్ని పట్టించుకుంటారు, ఇక్కడికి వచ్చి టీవీల ముందు మాత్రం అలా ఏడ్చి చెప్పారు. ఊరికా మన సరదాగా అమ్మ దేవత ఇంద్రజ గారు దేవతతో సమానం. అయితే గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టండి, నాకు చెప్పదు. ఈరోజు షో మొత్తం మా అమ్మ రాక్ చేసి నన్ను మాత్రం బ్యాడ్ ఫీల్ చేసి ఎందుకు చేశాను, ఎందుకు చేశాను, నేను అయిపోయినా అంతేగా అంతేగా చేసిన దాంట్లో నేను ఎంత అబ్బో దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేట. ఈ పూట గిడిచే రాదు. నా కూతురికి చెప్తాను ఈరోజు నువ్వు షూటింగ్కి వచ్చావని నాకు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. అంజలి గురించి ఒక ఫన్ ఎవరికి తెలియని విషయం, అంటే బయట వాళ్ళకి తెలియని విషయం. తను ఎంత సంపాదించినా నాకు ఇవ్వదు. మోహన్ చూపించు ఆడియన్స్. కాదంటే ఇప్పుడు నాకు ఎంత బాకీ ఉండి ఉంటది? ఎంత 50. అట్లుంటది మనతోని. ఇప్పుడే అయింది షూటింగ్. ఇప్పుడే అయింది షూటింగ్, ఇంటికి వెళ్తున్నా, వర్షం వస్తుంది. వెరీ 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 సారీ. ఇంకెప్పుడు నేను పొరపాటు కూడా అనను. అనేసి నన్ను అనేసి అని అంటున్నావు. ఆ పోలో అలా వచ్చేసింది, మాట ఏదో కొట్టుకుని అలా జారిపోయింది. వెరీ వెరీ సారీ. బాగా చేసావుగా మొత్తానికి, నన్ను బాగా చేసావుగా నువ్వు నన్ను. సారీ బంగారం. నీకు ఇలా కాదు, ఇంటికి పద, మా అమ్మాయితో చెప్తాను ఈ సంగతి. అదే ఉంటుంది, చిన్నపిల్ల మా అమ్మమ్మని అదే దాని ధైర్యం చూసుకొని ఇట్లా చేస్తున్నావు నువ్వు. అదే నా బలం. సో చాలా వర్షం పడేలా ఉంది, రోడ్ చూపిస్తా. సో వెదర్ కూడా ఫుల్ వర్షం పడేలాగా ఉందన్నమాట. ఉరుములు మెరుపులు, ఒక తండ్రి కూడా రావట్లేదు ఏంటి వీడియో తీస్తుంటే, నాకంత అన్న వచ్చినాయి. దిగ్గు వచ్చింది ఒకటి. ఎస్, నా షూటింగ్ అంటే ఈజీనే, బట్ కనమకి షూటింగ్ ఉందంటే మాత్రం అంతే సంగతి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను చూడండి. దానివి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జ్యువెలరీ మరి పెద్దవైతే చిన్నపిల్ల చెవులు ఇబ్బంది పడకూడదని చూస్తున్నా. ఇట్లా చాలా సన్నగా ఉండాలి, ఇంకా దీనికంటే కూడా సన్నగా ఉండాలి చూస్తున్నాను యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడు అది సర్దుతున్నాను అనమాట. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి దాని హెయిర్ బిట్స్ ఏదైనా యూజ్ అవుతుందేమో అని పెడతాను. ఇవి నావి అండ్ ఇవన్నీ దానివి, ఫ్లవర్స్, దాని థింగ్స్ అన్నీ. సో చూస్తున్నా ఏమైనా అవసరం అయితే మర్చిపోతానేమో అని చెప్పి అన్నీ ఒక్కొక్కటి జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఏంటంటే సమ్మర్ కదా, ఎక్కువసేపు వేసుకోవాలంటే కూడా దానికి ఇబ్బంది అనిపించకూడదు. అండ్ ఈ సమ్మర్లో నువ్వు అనుకున్నా ఇక అది ఖచ్చితంగా మదర్స్ డే ఎపిసోడ్ కాబట్టి కన్నమ్మ తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చాను షూట్ నుంచి. అండ్ రేపు షూటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు థింగ్స్ సర్దేసి దాని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియో అక్కడి నుంచి దగ్గర అనమాట. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వచ్చావు? డైలాగ్ చెప్తావా? చెప్పకపోతే నేను పంపించేస్తారు, ఓకేనా? సో మార్నింగ్ కన్నమ్మ గారిని తీసుకొని రెడీ చేసి తీసుకొచ్చేసాను. సో నా షూటింగ్ అంటే ఓకే, బట్ దానితో షూటింగ్ అంటేనే కొంచెం అబ్బా, నేను రెడీ అయ్యి దాన్ని రెడీ చేసి చాలా స్ట్రెస్ అయిపోతాం మేము, నేను పాప నాతో పాటు. అది రెడీ అయ్యాక స్టార్ట్ చేద్దాం, ఓకేనా? జుట్టుకి క్లిప్స్ పెట్టుకుంటే చెల్లిలాగున్నావు. ఎవరికే చెల్లి? ఎవరికి చెల్లి? నీకు చెల్లిలా ఉన్నానా? క్లిప్స్ పెట్టుకున్నావు అందుకే. నేను మమ్మీ కాదు. మమ్మీ నేను కాదు. సరే డైలాగ్ చెప్పు, ప్రాక్టీస్ చేయి. ఎవరు చూసినా నువ్వు భయపడకూడదు, ఎందుకంటే నువ్వు దాన్ని కాబట్టి.
ఓకేనా? ఇప్పుడే భయం పోతుంది నీకు, ప్రాక్టీస్ చేసేయి. హాయ్ హలో నమస్తే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెల్కమ్ టు లవ్ యూ అమ్మ. హలో వర్షిణి అక్క. హలో వర్షిణి అక్క. తర్వాత ఎలా చెప్పాను? నన్ను చూసి నేర్చుకో. మనం ఆడుకోవడానికి రాలే, షూట్ చేసుకోవడానికి వచ్చాం. అవునా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సీజర్ దొరికిందా నీకు? సిజర్ కాదు, కత్తిరా. కత్తిరా? ఎందుకు? సీజరే కదా అది. ఇంగ్లీష్ లో సిజర్ అంటారు, తెలుగులో కత్తిరా అంటారు. అవునా? ఇప్పుడు నేను తెలుగులో ఎందుకు చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్తాను కదా. వద్దు, ఎందుకు? తెలుగులోనే. ఎందుకు తెలుగులోనే? తెలుగులోనే అనగా అన్నకు అర్థమవుద్ది కదా, ఇంగ్లీష్ అర్థం కాదంటారా? అర్థం కాదు, అందుకే తెలుగులో చెప్పాలా? ఆ, నాకు తెలుగు రాదు కదా. చూడు ఎలా మాట్లాడుతున్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాను నేను? నాకు రాదే తెలుగు. నేను ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడు. ఎలా మాట్లాడుతున్నాను? కత్తిరా తీసుకోవాలి. సీజర్ తీసుకో. కత్తిరా తీసుకో. సీజర్ తీసుకో. కత్తిరా తీసుకో. అరే నాకు రావట్లేదు తెలుగు. రాకపోతే వెళ్ళి షూటింగ్ మానేసి ఇంట్లోకి వెళ్ళి. షూటింగ్ ఉంటేనే ఇక్కడికి రా. షూటింగ్ లేదు కదా, మనం ఇంటికి వెళ్ళిపోదామా? లెట్స్ గో. లెట్స్ గో. అరే నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చేసావు కదా, ఏం డైలాగ్ చెప్పు ఒకసారి. వాళ్ళు మొత్తం పెట్టారు, మొత్తం ఎలా చెప్తాను నేను చెప్పలేను. కొంచెం చెప్పు మరి. హాయ్ హలో నమస్తే చెప్పు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈ లవ్ యూ అమ్మ. హాయ్ వర్షిణి అక్క. హాయ్ వర్షిణి అక్క. ఎలా చెప్పాను? నన్ను చూసి నేర్చుకో. డైరెక్టర్ గారు ఓకే నా గొప్ప పిల్ల. ముద్దుగా చెప్తే భలే ఉంటావే. ముద్దుగా చెప్తావా మరి? గిచ్చుతున్నావు ఎందుకు గిచ్చుతున్నావు తల్లా? నిన్న నా ఫోటో చూసి అంటది, నిన్న షూటింగ్ వెళ్ళాము, చూపించే దీనికి అంటది, అమ్మా నువ్వు అందగత్తవే అందగత్తవే అంట. అమ్మో. సో ఫైనలీ రెడీ అయ్యాను. ఫ్రాక్ చూపియాలి బాబు. జుబ్బు బాబు. దాన్వి గారు హెయిర్ స్టైల్ వేసుకుని రెడీగా అయింది. సో ఇప్పుడు ఏం వేసుకోవాలి? డ్రెస్. ఎలాంటి డ్రెస్ ఉంది నీకు? జీన్స్ చూపింది. మీ ఫ్రాక్ చూసుకోండి. సో ఇప్పుడు నాలాంటిదే దాన్ని కూడా చేయించాను అనమాట. అందరికీ తెలుసు ఆల్మోస్ట్ బోటిక్ స్టార్ట్ చేసిన సంగతి. సో ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే మీరు ఈ మధ్య వేసుకోవట్లేదు అని. యాక్చువల్లీ 3-4 మంత్స్ నుంచి బోటిక్ స్టార్ట్ అయ్యాక అసలు కుదరలేదనమాట. సో అందుకే ఈరోజు సేమ్ మామ్ అండ్ డాటర్ కాంబో చేసుకున్నాం మేమిద్దరం. సో నా డ్రెస్ రెడీ అండ్ దాన్వి డ్రెస్ కూడా చూపిస్తాను రండి. సో ఇది దాన్వి లెహెంగా అనమాట అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ సేమ్ నేను ఏదైతే వేసుకున్నానో అదే దాన్వి కూడా దుపట్టా ఉంది. హాయ్ దాను. రెడీ అయ్యావా? ఏముంది ఇప్పుడు? నువ్వు మేకప్ వేసుకోగానే లిప్స్టిక్ ఎందుకు వేసుకుంటున్నావు? అంటే నువ్వు మొత్తం వేసేసుకోవాలి, నాకెందుకు వేయవు? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు మేకప్ వేయకపోతే నువ్వు లిప్స్టిక్ వేసుకుంటావా? ఎందుకు వేసుకుంటావు? నేను అందంగా ఉంటాను కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అందంగానే ఉంటావు. అప్పుడప్పుడు ఎప్పుడు అంతే అందంగా ఉంటాను. అదే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే, నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా అమ్మా నాన్న సందడి. రోబోట్ తీసుకునేది ఫోటోస్. ఎవరు తీస్తున్నారు? రోబోట్.
ఎప్పటికీ నేను ఎలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడతా. ఎలా మాట్లాడతాను ఇవాళ? అలా అంటే అలా ఇలా. అగైన్ బ్యూటిఫుల్ అండ్ వన్. అమ్మ ఎందుకంటే మదర్స్ డే కదా, అందుకనే చెప్తున్నట్టు. నేను పాప ఎప్పుడు చెప్తుంది అమ్మ నువ్వే బ్యూటిఫుల్ నాకంటే అని కదా. హాయ్ హలో నమస్తే, హాయ్ హలో వెల్కమ్ టు వెల్కమ్ టు లవ్ యూ అమ్మ. లవ్ యూ. డైరెక్టర్ గారు చెప్పు, డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు చెప్పు. ఓకేనా ఇట్లా ఓకేనా ఇలా చెప్పాలి. ఓకేనా ఇలా ఓకేనా ఓకేనా అలా కాదు, ఇలా ఇలా థమ్స్ అప్ ఫ్రెండ్షిప్. డైరెక్ట్ గారు ఓకేనా? ఓకేనా ఇలా చెప్తాం. ఓకే ఎప్పుడు ఎలా చెప్తాం? ఓకేనా దాని తర్వాత ముందు కెమెరా తిరగనా, కెమెరా తీయనా. దాని తర్వాత వర్షం వచ్చి బాగా అయిందా ఏదో ఉంటుంది. బాగైందా? నువ్వు దగ్గరకమ్మ నీ వెంట నేను ఉన్నా అంట. హలో వర్షిణి అక్క ఇట్లా చెప్పు. హలో వర్షిణి అక్క వర్షిణి అక్క వ్యాన్ చేయాలంటేనే యాంకరింగ్ చేయాలంటే వ్యాన్ చేయకుండా ఉంటే మంచి చెప్పు, లేకపోతే అన్నీ వెళ్ళి బాగా చెప్పట్లేదు దాన్ని పంపించేది అంటాడు. అందుకని హలో వర్షిణి అక్క హలో వర్షిణి అక్క నువ్వు యాంకరింగ్ చేయాలంటే వ్యాన్ చేయాలంటేనే నీ వెనక రవి అని ఉండాలి. హలో నవీన్ అక్క సుందరి నేను వంట ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. కనమ్మ నీ కంప్లైంట్ ఉందా అమ్మ మీద? నేను వేరే వాళ్ళ మీద ఉంది వేరే వాళ్ళ మీద ఏముంది? కంప్లైంట్. ఏం కంప్లైంట్స్? అన్ని ముక్కు మీద గుద్ది పోలీస్ కంప్లైంట్ చేయడం అది. అది అమ్మ మీద లేదా? ఎందుకే? మా అమ్మ నాకు ఇష్టం ఉంది. అవునా? ఎంత ఇష్టం నీకు అమ్మ అంటే? చాలా 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 చాలా. ఐ లవ్ యూ. మమ్మీ వంట చేస్తే ఇష్టం లేదు, నేను మమ్మీకి హెల్ప్ చేయడం అంటే నాకు ఇష్టం. ఓ ఐ లవ్ యూ. తిడుతుంది కూడా కొడుతుంది కూడా, నేను అలా చేస్తా కాబట్టి. అమ్మో నా పరువు మొత్తం పోతుంది ఇక్కడ. హ్యాపీ మదర్స్ డే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. సో ఈరోజు సర్ప్రైజింగ్గా మమ్మీ కూడా వచ్చింది షూట్కి. ఈ టైంలో 11 అయింది, ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. చేగోడి నైట్ టైం చేగోడి అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. 3 అయింది ఫ్రెండ్స్, స్టిల్ షూటింగ్ జరుగుతుంది, ఇంకా అవ్వలేదు. కనమ్మగాడు స్లీపింగ్, మా అమ్మ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. సరే సర్లే. అర్ధరాత్రి 3ంటికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ యూ అమ్మ. డైరెక్టర్ గారు ఓకేనా? ఓకే బేబీ. మరి ఎందుకు పిలవలేదు? ఇది పెద్ద అన్న వాళ్ళది బావా వీడి రియాక్షన్. సరే నీకు చెల్లెలే ఓకేనా? దేనికి రా నీకు బాధ? చెల్లెలా మరదలా నీకు? ఇంకా